వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మహాలక్ష్మి. గుంటూరు జిల్లాలో టీడీపీ జనసేన అభ్యర్థులు ఖరారు. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంటు ఎన్నికలు జరగనున్నాయి. ఇక వచ్చే ఎన్నికల్లో అన్ని పార్టీలకు కీలకమైన జిల్లా ఏదంటే అది గుంటూరు అని సంగతి తెలిసిందే. ఎందుకంటే తూర్పుగోదావరి జిల్లా తర్వాత అత్యధిక అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో 19 అసెంబ్లీ స్థానాలు ఉండగా గుంటూరు జిల్లాలో 17 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలకు గుంటూరు జిల్లా ముఖ్యమైందని చెప్పాలి. కాగా వచ్చే ఎన్నికలకు సంబంధించి గుంటూరు జిల్లాలో టీడీపీ జనసేన అభ్యర్థులు ఖరారయ్యారని తెలుస్తోంది. మొత్తం 17 సీట్లకు గాను 13 చోట్ల టీడీపీ జనసేన అభ్యర్థులను ఫైనల్ చేశారని సమాచారం. ఇక వీటిలో ముందు నుంచి ఊహించినట్టుగానే తెనాలి సీటును జనసేన పార్టీకి కేటాయించారు. తెనాలి నుంచి జనసేన పార్టీ ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ పోటీ చేయనున్నారు. దాంతో ఇక్కడ సీటు ఆశిస్తున్న టీడీపీ నేత మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు నిరాశ తప్పడం లేదు. ఇక గుంటూరు జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోని కీలక నియోజకవర్గాల్లో ఒకటైన మంగళగిరి నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ పోటీ చేయనున్నారు. వేమూరు ఎస్పీ రిజర్వ్డ్ స్థానం మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, పొన్నూరు నుంచి మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, తాడికొండ నుంచి మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్, చిలకలూరిపేట నుంచి మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును, పత్తిపాడు నుంచి మాజీ ఐపీఎస్ అధికారి బోర్ల రామాంజనేయులు బరిలోకి దిగుతున్నారని సమాచారం. అలాగే వినుకొండ నుంచి మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, ఫ్యాక్షన్ నియోజకవర్గం మాచర్ల నుంచి జోలకంటి బ్రహ్మారెడ్డి, గురజాల నుంచి మాజీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు, బాపట్ల నుంచి వేగేష్ణ నరేంద్రవర్మ, సత్తెనపల్లి నుంచి మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, రేపల్లి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక గుంటూరు జిల్లాలో ఉన్న 3 పార్లమెంటు స్థానాలకు 2 స్థానాల అభ్యర్థులు కూడా దాదాపు ఖరారయ్యారు. నరసరావుపేట నుంచి ప్రస్తుత వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఈసారి టీడీపీ నుంచి పోటీ చేయనున్నారు. అలాగే గుంటూరు ఎంపీగా ఎన్ఆర్ఐ పెమ్మసాని చంద్రశేఖర్ పోటీ చేస్తారని చెబుతున్నారు. ఇక ప్రస్తుతం గుంటూరు టీడీపీ ఎంపీగా ఉన్న గల్లా జయదేవ్ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక బాపట్ల ఎంపీ స్థానంపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దీంతో పాటు గుంటూరు తూర్పు, గుంటూరు పశ్చిమ, పెదకూరపాడు, నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గాలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెప్తున్నారు. వీటిలో గుంటూరు పశ్చిమ సీటును కూడా జనసేన పార్టీకి కేటాయించవచ్చనే టాక్ కూడా వినిపిస్తోంది.